మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బలారం సమర్పిస్తున్న ఈనాటి బైబిల్ ధ్యానాలలో ద ప్రేయర్ ఆఫ్ ఫారిసీ అండ్ ది ట్యాక్స్ కలెక్టర్, పరిసయ్యుడు మరియు సుంకరి చేసిన ప్రార్థన గురించి తెలుసుకుందాం. మన ఏసీటీసీ పాస్టర్ అయిన శ్రీ ఎన్ సురేష్ గారు దైవ సందేశాన్ని వినిపించక మునుపు ఈ భక్తి గీతాన్ని విందాం. వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. పరముడ నిన్ను ప్రణుతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. శిరమును వంచి సరిగను వేడిన సుందరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. దీనుడవయ్యో దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. మన ప్రభు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ
ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. హోలీ ట్రినిటీ చర్చి బొల్లారం సంఘ సభ్యులందరికీ ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. క్రైస్తవ విశ్వాసులందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ మార్నింగ్ డివోషన్ దేవుని యొక్క వాక్యాన్ని వర్తమానాన్ని వినే ముందు ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత రాత్రంతా మేము నిద్రిస్తూ ఉండగా ప్రపంచమంతా సాగిపోయినది. ఎక్కడ ఏమి జరిగినదో మాకు తెలియదు, కానీ మాకు క్షేమమును భద్రతను కలగజేసి మరొక శ్రేష్టమైనటువంటి రోజును మీరు మాకు బహుమానముగా అనుగ్రహించినటువంటి విధానం కొరకై మీకు స్తోత్రములను స్తుతులను చెల్లించుచూ ఉన్నాము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉండునని 5వ కీర్తన 3వ వచనంలో మీరు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఈ ఉదయకాలంలో చేసినటువంటి మా దిన ప్రార్థన మీరు ఆలకించండి. మా యొక్క పనులలోను మా దినచర్యలోను మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ నామములో తలపెడుతున్నా ప్రతి ఒక్క పని మేము విజయవంతంగా మేము ముగించుకోవడానికి సహాయం దయచేయండి. అపజయాలు కలిగినప్పటికీ ఆధారపడకుండా కృంగిపోకుండా ప్రభు నీ నామములో మేము కార్యం సఫలం చేయడానికి నీ సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల మార్నింగ్ డివోషన్ దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈ లెంటు కాలములో ఉన్నటువంటి మనము ప్రార్థన అనే అంశాన్ని గురించి కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనం వరకు మనము చూసినట్లయితే, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చూడండి ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులారా, ఈరోజు ప్రార్థన అన్న అంశాన్ని గురించి ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అన్ని మార్గాల కన్నా ప్రార్థన మార్గము గొప్పది. అన్ని మతాల వారు ఆచరించేది ప్రార్థన మార్గం. ఎందరో పుణ్యాత్ములు, ఋషులు, మునులు, సన్యాసులు పాటించే మార్గం. ఎవరు ఏ పని చేసినా ఫలితాన్ని ఆశిస్తారు. అయితే ప్రార్థించుట ద్వారా మొదటగా మనము నీతిమంతులము కావాలని, రెండవదిగా దేవుని యొక్క దీవెనలు పొందాలని, మూడవదిగా దేవుణ్ణి దర్శించాలని. అయితే ఈనాటి యొక్క ప్రార్థన అంశాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్పి ఉన్నారు. తామే నీతిమంతులమనియు తక్కిన వారందరూ కూడా మరి అవినీతి మంతులని ఎంచుకొని కొందరిని ఉద్దేశించి యేసు ఉపమానం చెప్పాను. ప్రార్థనకై 2 దేవాలయానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. అయితే పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనను, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచు ఉన్నాను. చోరులు అంటే పిసినారిని కాను, అన్యాయం చేసేవాడిని కాను, వ్యభిచారం చేసేవాడిని కాదు, ఇతర మనుషుల వంటి వాడును కూడా కాదు, ఈ సుంకరి వంటి వాడును కూడా కాదు. అంటే పరిసయ్యుడు ఆచారాలను పద్ధతులను పాటించినప్పటికీ అతడు నిజంగా దేవునితో మాట్లాడినట్లు లేదు. అతడు ప్రార్థన చేసినట్టు లేదు. తన గురించి తాను గొప్పలు చెప్పుకుంటూ ఉన్నాడు. వారంలో 2 మార్లు ఉపవాసం ఉంటా అంటున్నాడు. నా సంపాదన అంతటిలో 10వ వంతు దేవునికి కానుకలు చెల్లిస్తాను అని అంటూ ఉన్నాడు. తనలో తాను ఇలా ప్రార్థన చేసుకొని ఉన్నాడు. అంటే తను చేస్తున్నటువంటి కార్యాలు చెప్పవలసినటువంటి అవసరము లేదు. మనం చేస్తున్నటువంటి కార్యాలు దేవునికి తెలుసు, మన జీవితము తెలుసు, మన క్రియలు తెలుసు. కనుక ఇతను చేస్తున్నవన్నీ కూడా దేవునికి తెలియదు అన్నట్లుగా చెప్పుకొని ఉన్నాడు. తన హృదయంలో గర్వించాడు. తను గర్వము కలిగి
ఉన్నాడు. నేను నా అనే హృదయములో అహంకారము తనలో ఉంది, ఈ సుంకరి వంటి వాడను కాను అని అంటూ ఉన్నాడు. సుంకరి ప్రార్థన మనం చూసినట్లయితే సుంకరి పూర్తిగా ఇక్కడ వేరుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. పరిసేని కంటే ఈ సుంకరిలో ప్రత్యేకత మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట సుంకరి దేవుని ముందు నిలబడడానికి, నేను దేవాలయానికి రావడానికి యోగ్యుడను కాను అనుకున్నాడు. రెండవది తనను తాను తగ్గించుకున్నాడు. మూడవది ఆకాశము వైపు కనులెత్తుటకైనను దేవుని చూచుటకైనను దైన్యము చాలకుండెను. తను చేసినటువంటి పాపములను బట్టి రొమ్ము బాదుకుంటూ ఉన్నాడు. ఐదవదిగా పాపినైన నన్ను కరుణించుము అంటూ ఉన్నాడు. ఆరవదిగా మనం చూస్తే దేవుని నుండి దీవెన పొందడానికి నేను అనర్హుడను అని భావించాడు. తాను దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి నేను అయోగ్యుడను అని చెప్పేసి తాను తగ్గించుకున్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10లో మనం చూస్తే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు దేవుడు మిమ్మల్ని హెచ్చించును అని వాక్కులో మరి వాగ్దానము చేసేటువంటి రీతిగా ఇక్కడ అన్ని విషయాలలో మనం చూసినట్లయితే సుంకరి తన్ను తాను తగ్గించుకున్నాడు కనుక దేవుని ఎదుట హెచ్చింపబడ్డాడు. ఈ ఇద్దరిలో ప్రార్థన దేవుడు ఎవరిది ఆలకించాడు అంటే సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. దేవుని ఎదుట ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళినాడు. దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క బ్లెస్సింగ్ పొందుకొని తాను ఇంటికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో మనము కూడా చూసినట్లయితే దేవాలయంలో మనం ప్రార్థిస్తూ ఉండగా కొంతమంది దేవుని యొక్క బ్లెస్సింగ్స్ దీవెనలు పొందుకొని కొంతమంది వెళుతారు, కొంతమంది దీవెన పొందుకోకుండా వారు వెళుతారు. ఒకటి కారణం వారిలో తగ్గింపు లేకపోవడమే, వారిలో నేను అనేటువంటి అహం ఉండడమే దానికి కారణం కావచ్చు. కనుక మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం ఈ 2 సీజన్లో ఉన్నటువంటి మనమందరము, నీవు నేను కూడా మరి ఈ యొక్క సుంకరి లాంటి ఆ యొక్క ప్రార్థన మనం చేస్తున్నామా? అలాంటి మరి దీన మనసు మరి తగ్గించుకొని మరి యోగ్యుడను కాను అని మనల్ని మనము మరి తగ్గించుకొని నిజముగా ప్రార్థించినట్లయితే దేవాని పాపిని నన్ను కరుణించము అని ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అట్టి కృప అట్టి ధన్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. సుంకరి దేవా నేను పాపిని అని రొమ్ము బాదుకుంటూ తను ప్రార్థించినప్పుడు తన ప్రార్థన విన్నటువంటి దేవుడవు, తనను దీవించి పంపించేటువంటి దేవుడవు, తాను తగ్గించుకున్నాడు గనుక తనను హెచ్చింపచేసే దేవానికి వందనాలు. ఇదిగా మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభువా, మమ్మల్ని హెచ్చింపచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మేము మా యొక్క జ్ఞానము ఏ పాటిది నా ప్రభువా, నీవు దీవెన ఇవ్వలేకపోతే, నువ్వు ఏది ఇవ్వలేకపోతే మేమేమి చేయలేం, ఏది సాధించలేం. అన్నీ నీ నామములో అన్నీ కూడా నీ కృప ద్వారానే మేము పొందుకుంటున్నాం. కనుక ఈ 2 సీజన్లో మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి మా పాపాలు క్షమించి మాకు రక్షణ వరములు దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.